హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ విన్నర్ 8 నిఖిల్ మాల్యాకల్ని కావ్యాని కలపడానికి స్టార్ మా పరివార్ చాలా ట్రై చేశారు. ఈ సండే 27th 11 o'clock ఈ ప్రోగ్రాం మనకి స్టార్ మాలో వస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలో నిఖిల్ కావ్య కలిసి డాన్స్ చేస్తే బాగుండు అని అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. కానీ పృథ్వీ, యష్మి, నిఖిల్, ప్రేరణ కలిసి డాన్స్ చేశారు. ఎంట్రీలో మానస్తో పాటు కావ్య కూడా డాన్స్ చేసింది. శ్రీముఖి ఇద్దరిని కలపడానికి ట్రై చేసింది. నిఖిల్, కావ్య అభిమానులు వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు కలిసిపోతారు, ఎప్పుడు కలిసి డాన్స్ చేస్తారని విపరీతంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్ మా ప్రోమో బిగ్ బాస్ సీజన్ 8 అయినా 1 week లోపే వచ్చింది. అప్పటి వరకు ఇంకా ఆ ప్రోమోలో కూడా మనం చూడొచ్చు, నిఖిల్ అద్దాలు పెట్టుకొని కావ్య వైపు చూసుడు, కావ్య కొంచెం కోపంగానే చూసుడు, శ్రీముఖి ఇద్దరిని పరిచయం చేయడానికి ట్రై చేసింది, కానీ కావ్య వెనకకు జరిగింది. కానీ తర్వాత December 25th ఈ స్టార్ సీరియల్ యాక్టర్స్ ఇంకా బిగ్ బాస్ వీళ్ళందరూ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. విష్ణుప్రియ పృథ్వీని కలిసింది, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ కలిశారనమాట. కానీ కావ్య, నిఖిల్ అయితే అక్కడ లేరు. అయితే కావ్య క్లోజ్ ఫ్రెండ్, నిఖిల్ కూడా ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిది నిఖిల్ కావ్యది 7-8 years పరిచయం కదా, వాళ్ళ కామన్ ఫ్రెండ్స్. కావ్య కూడా కన్నడ అమ్మాయి, నిఖిల్ కూడా కన్నడ అబ్బాయి కాబట్టి వాళ్ళ కామన్ ఫ్రెండ్స్తోని ఇద్దరు మీటింగ్ అరేంజ్ చేశారు. ఇద్దరు కలుసుకొని మాట్లాడుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో తను చెప్పినట్టే ట్రాఫీ తీసుకెళ్ళి కావ్య చేతిలో పెట్టి కావ్యకైతే సారీ చెప్పాడు, తనని క్షమించమని కోరాడు. అయితే కావ్య కూడా నిఖిల్ని క్షమించి నిఖిల్తో మాట్లాడినట్టయితే మనకు తెలుస్తుంది. త్వరలో అయితే కావ్య, నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మనకైతే గుడ్ న్యూస్ షేర్ చేయాలని అయితే మనం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కలిసి క్రిస్మస్ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు, క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కావ్య నిఖిల్ బిగ్ బాస్ అయిన వెంటనే కలుసుకును, కానీ పోలీస్ ప్రోటోకాల్ వరకు 10 days వరకు తను పబ్లిక్లో ఉండొద్దు, మీటింగ్స్కి అరేంజ్ చేయొద్దంటే తను ఈ స్టార్ మాకి ఇది ఇచ్చేసి తను మైసూర్కి వెళ్ళిపోయాడు. అక్కడ మైసూర్లో వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి తను అక్కడ కన్నడ సోషల్ మీడియాకు కూడా మాట్లాడి, మన తెలుగు వాళ్ళు అన్ని ఛానల్స్లోకి ఇంటర్వ్యూ ఇస్తే అందరు కావ్య గురించి అడిగితే తను ఏం చెప్పలేదు. కానీ కన్నడ మీడియా వాళ్ళకైతే నిఖిల్, నేను కావ్యాన్ని లవ్ చేస్తున్నాను, నేను ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అయితే తను చెప్పాడు. తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు కన్నడ మీడియాకి. అయితే ఇక తను మళ్ళీ ఇప్పుడు ఒక 10 days తర్వాత పోలీస్ ప్రోటోకాల్ అయిపోయినాక హైదరాబాద్కి వస్తే అప్పుడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి కావ్య, నిఖిల్ మనకి గుడ్ న్యూస్ చెప్తారని ఎదురు చూస్తున్నాం. అయితే కావ్య కూడా నిఖిల్ని అర్థం చేసుకొని కొంచెం తను కోపంని తగ్గించుకొని, నిఖిల్ ఇదివరకు తనని ఎంతో బాగా ప్రేమించాడు, తనతోనే కలిసి వీళ్ళిద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఎంతో పాపులర్, చాలా క్రేజీస్ అంట. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వీళ్ళిద్దరు కలిసిపోవాలని అయితే మనం ఎదురు చూస్తున్నాం.